పృథ్వీరాజ్ చౌహాన్ చేసిన ఈ మూవీ అయితే చాలా బాగుంది బ్రో. ఫస్ట్ టైం నేను చూస్తాను మూవీ అయితే. వేరే దేశాలకు పోయి డబ్బులు సంపాదించుకోవాలి, ఫ్యామిలీని వదిలేసి, ఇల్లుని వదిలేసి, ఉన్న దేశాన్ని వదిలేసి వేరే కంట్రీకి పోతారు వాళ్ళు. బట్ వాళ్ళకి తెలియదు, ఎందుకంటే అదంతా ఫేక్. ఉన్న పైసలంతా అమ్ముకొని అక్కడ పోయి ఆ దేశాలకు పోయి ఉంటారు కదా, ఎంత ఫేక్ భయ్యా. ఈ మూవీలో చాలా మాత్రమే హీరో ఎంత కష్టపడ్డాడో పృథ్వీరాజ్ చౌహాన్, వాళ్ళ ఫ్రెండ్ కూడా, వాళ్ళ అన్నదమ్ములు అందరూ వేరే దేశానికి పోయి కష్టపడి ఇంటికి సంపాదించుకొని పెట్టుకుందామని అనుకుంటారు. కానీ వాళ్ళు అనుకున్నంత ఫెయిల్ అయిపోతుంది. అక్కడ నుంచి కష్టాలు ఎంతో పడతాడు. గొర్రెపోతూ మనిషిని ఎట్లయితే వేస్తారో సేమ్ దీనిలో మనిషికి గొర్రెకి పెద్ద తేడా ఏం లేదు. ఇద్దరు ఒక్కటే లెక్క చూపించారు భయ్య. సినిమా అయితే అల్టిమేట్గా ఉంది. సెకండ్ హాఫ్ నుంచి అతను ఎలా అయితే పోయాడో ఇండియాకి చాలా అల్టిమేట్గా చూపించారు. మ్యూజిక్ అయితే చాలా బాగుంది. ఖచ్చితంగా థియేటర్కి వచ్చి చూడాల్సిన ఫిలిం మాత్రం భయ్యా. ద గోట్ ఆఫ్ లైఫ్ సినిమా చూసాను భయ్యా, మామూలు లేదు భయ్యా. సూపర్ భయ్యా, సూపర్. మామూలు చెప్తున్నాం కదా భయ్యా. ఆ డైరెక్టర్ గారు తీసారు, బ్లెస్ చేశారు. మ్యూజిక్ రెహమాన్ గారు మ్యూజిక్ అంటే మామూలు ఉండదు, ఒక రేంజ్ లో చూపించారు. అబ్బా, ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా ఎక్కడ కూడా అసలు బయటికి వెళ్ళడానికి కూడా చాయిస్ లేదు. సూపర్ చేశారు. గొర్రెలు నిజంగా గల్ఫ్ కంట్రీలకు వెళ్తున్నారు చాలా మంది పాపం, పనుల కోసం ఏదో డబ్బులు సంపాదించాలని. కానీ అక్కడ ఎన్ని ఇబ్బందులు పడతారో ఎవరికీ తెలియదు. కానీ డబ్బు 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 అంటారు జనాలు. కానీ నిజంగా చూపించారన్న డైరెక్టర్ గారు, చాలా బాగా చూపించారు. ప్రతి పేమే పెద్ద షాట్ చూపించారు. అబ్బా, నిజంగా పృథ్వీరాజ్ గారు హీరో గారు యాక్టింగ్ అబ్బా అబ్బా అబ్బా. శివపుత్రులో మన విక్రమ్ గారి యాక్టింగ్ ఎలా ఉందో అంతలా ఉందండి. అపరిచితులు ఒక రేంజ్ లో ఉందండి యాక్టింగ్. సూపర్. దయచేసి మాత్రం ఎవరు కూడా, నేను చెప్తున్నాను, ఒక భారతీయుడిగా చెప్తున్నాను, ఎవరు కూడా గల్ఫ్ దేశాలకు వెళ్ళేటప్పుడు మాత్రం జాగ్రత్తగా చూసుకొని, మంచిగా చూసుకొని, జాగ్రత్త చూసుకుని వెళ్ళండి. దయచేసి మాత్రం అయితే వెళ్ళొద్దండి. మన భారతదేశంలో బోర్డు జాబులు ఉన్నాయండి, అక్కడికి ఎందుకు బతకడం, ఇక్కడ బతకొచ్చు కదా. బోర్డు పనులు ఉన్నాయండి. ఎక్కడి నుంచో వచ్చి మన భారతదేశంలో బతుకుతున్నారు, ఇక్కడి నుంచి వెళ్ళిపోయి ఎక్కడి నుంచి బతకడం కాదు. ఎందుకు రాలేదు? బోర్డు డబ్బులు వస్తున్నాయి. కష్టపడిన వాడికి ఎక్కడైనా పని దొరుకుతుంది. కష్టపడకుండా తాగి తిరిగితే ఎవరికి పని దొరకదు. కానీ దయచేసి మాత్రం చెప్తున్నాను, భారతీయుడికి చెప్తున్నానండి, ఎక్కడికి వెళ్ళొద్దండి. మీరు భారతదేశంలోనే ఉండండి, ఇక్కడే బోల్ పనులు ఉన్నాయి. అది చెప్తున్నానండి. సూపర్ అండి. కాంటెంట్ అబ్బా. డైరెక్టర్ హీరో గారు యాక్టింగ్ సించిగారండి. ఫస్ట్ నుంచి అమలాపాలు అమ్మ బాబు, ఆ సాంగ్ ఉంటుంది, ఆ నీటిలో పడే సీన్ ఉంటుంది. సూపర్. మామ చెప్తున్నాను కదా. మ్యూజిక్ అబ్బా, హయర్ రెహమాన్ గారు ఎక్కడ ఉన్నారు కానీ సార్ సూపర్ సార్. మ్యూజిక్ మాత్రం అద్దరు కొట్టేశారు సార్. ఇంకా అబ్బా, బ్లెస్లీ గారు మిమ్మల్ని చూడాలి సార్. సూపర్ చూపించారు సార్ డైరెక్షన్. అబ్బా 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 అబ్బా. ఆ గొర్రెలు, అబ్బా ఒంటులు, ఆ వాడలు, అవి మొత్తం ఎడారి ఒక రేంజ్ లో ఉందండి. సూపర్. ప్రతి మనిషి చూడాలా, ప్రతి వ్యక్తి చూడాలా, ప్రెస్ తో చూడాలా, లవర్ బాయ్ తో చూడాలా, అందరూ కూడా చూడవలసిన సినిమా ద గోట్ ఆఫ్ లైఫ్. మంచి మూవీ ఈ వారంలో వచ్చింది. బుక్ మై షోలో బుక్ చేసుకుని మరి చూడండి ద గోట్ ఆఫ్ లైఫ్. సో ఏంటంటే విషింగ్ గోట్ లైఫ్ ఆల్ ది బెస్ట్. ఇంకోటి అంటే గోట్ లైఫ్ అంటున్నారు. చాలా మందికి గోట్ అంటే మీనింగ్ తెలుసో తెలీదు. అలాగే నేను అంత గొప్ప ఏం కాదు. నాకే ఇంట్లో రీసెంట్గా మా ఇంట్లోనో లేకపోతే మా ఫ్రెండ్స్ ఎవరు చెప్పారు, గోట్ అంటే గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్స్ అని మీనింగ్ అనుకుంటా. సో పృథ్వీరాజ్ గారు ఈ సినిమా ఆల్రెడీ చెప్పేశాను, చూసాక కూడా వాళ్ళకి ఆ సినిమా పెర్ఫార్మెన్స్ గురించి ఆ స్థాయి లేదు. ఇంకోటి అంటే అమలా పాల్ గారు కూడా చాలా రోజులు స్క్రీన్లో మనకి వన్ ఆఫ్ ద థరో పెర్ఫార్మెన్స్ ఫ్రమ్ సౌత్ ఇండియా. సో షీ ఈజ్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ పర్ఫార్మెన్స్. ఇంకా రఘువరన్ బీటెక్ లో కూడా మనం చూసాం ఫస్ట్ పార్ట్ లో, అది పర్ఫార్మెన్స్ ఎంత బాగుంటుందో. సో ఏంటంటే ఈ సినిమా నేనేం చెప్తానంటే, ఎవరు చూడాలంటే మ్యూజిక్ లవర్స్, వినసొంపు మ్యూజిక్ వినే చెవులున్న ప్రతి ఒక్కరు, అంటే మన ఇళయరాజా గారి మ్యూజిక్, ఏఆర్ రెహమాన్ గారి మ్యూజిక్, ఎంఎం కీరవాణి గారి మ్యూజిక్, మన మిక్కీ జే మేయర్ గారి మ్యూజిక్, మన గోపి సుందర్ గారి మ్యూజిక్, వీళ్ళందరూ మ్యూజిక్ ఎంత ఎంజాయ్ చేస్తే ఈ సినిమా డెఫినెట్గా చూడాలి. ఇది ఒక సినిమాగా చూడకండి, ఒక రియలిస్టిక్ స్టోరీ, ద స్ట్రగుల్స్ ఫేస్డ్ బై కామన్ మ్యాన్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. హలో బ్రో. సినిమా భయ్యా ఇప్పుడు 2 గంటల 53 నిమిషాల సినిమా ప్రసాద్ ఐమాక్స్లో చూసి బయటకు వచ్చిన వెంటనే నేను ఇంకా అదే ఎడారిలో ఉన్నట్టు అనిపిస్తుంది సినిమా. అంత న్యాచురల్గా, అంత రియలిస్టిక్గా. సునీల్ కేఎస్ డిఓపి విజువల్స్, ఆయన ఇంతకుముందు 2 మలయాళ సినిమాలు చేశాడు, మన తెలుగులో డబ్బై. విజువల్స్, రసూల్ పుక్కటి గారి సౌండ్ డిజైన్ కానీ, ఏఆర్ రెహమాన్ గారి మ్యూజిక్ కానీ, విత్ బ్యాక్గ్రౌండ్ స్కోర్, అమలాపాల్ గారి కంటితో చేసే నటన, అండ్ పృథ్వీరాజ్ సుకుమారన్ గారిది త్రూ అవుట్ ద మూవీ. బాడీ ట్రాన్స్ఫార్మేషన్ మొత్తం క్లారిటీగా చూపించారు భయ్య. ఇంకొకటి ఏంటంటే నేను చెప్పాలనుకుంది, మన దేశంలో ఉంటూ మన దేశంలో బతకడానికి చాలా ఉన్నాయి సోర్సెస్. ఎవరో జాబ్ ఇప్పిస్తారని చెప్పేసి వాళ్ళకి డబ్బులు కట్టి వీళ్ళకి డబ్బులు కట్టి అక్కడెక్కడో
అలాంటి దుర్భర జీవితం బతకకండి, ఇక్కడే బతకడం మంచిదని నాకు అనిపించింది. సినిమాలో కూడా మెసేజ్ అది మంచి సర్వైవల్ డ్రామా, తెలుగులో మంచిగా చేశారు, డబ్బింగ్ అంతా బాగుంది సినిమా, ఎంటైర్ ఫిల్మ్. ది గోట్ లైఫ్ సినిమా చూసిన నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది నిజంగా. అంటే డైరెక్టర్ గారు ఇలాంటి స్టోరీని తీయడం, ఒక నోవెల్ నుంచి అలా అనుకొని ఆ స్టోరీని నిజంగా కళ్ళకు కట్టినట్లు చూపించడం అనేది నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది. సో సినిమా అయితే వేరే లెవెల్ ఉంది. చెప్తున్నా కదా, ఇంటర్వెల్ ముందైతే ఒక సాంగ్ ఉంటుంది భయ అమలపాల్ గారితో, అబ్బాబాబా మామూలుగా కాదు ఆ సాంగ్ అయితే పిచ్చెక్కిపోతారు కుర్రాళ్ళందరికీ. అమలపాల్ని చూస్తూ ఇలా చూస్తూనే ఉంటారు ఆ సాంగ్ మొత్తంలో, కిస్ సీన్లు కానీ అవి కానీ ఇదంతా ఎంజాయ్ చేస్తారు. ఇదంతా పక్కన పెడితే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఒకటే ఎమోషన్ భయ, సాడ్ ఎమోషన్ బాగా అనిపిస్తుంది. అంటే ఇప్పుడున్న వాళ్ళందరికీ ఇప్పుడు లైక్ ప్రతి ఒక్కరు దుబాయ్కి పోతే అంత శాలరీ వస్తుంది, సౌదీకి పోతే ఇంత శాలరీ వస్తుంది, గల్ఫ్ పోతే ఇంత శాలరీ వస్తుంది, ఎక్కువ శాలరీతో ఆశ పెట్టించి అలా అక్కడ లైఫ్ మొత్తం అబ్బా చుట్టంత అమ్మాయిలతో లైఫ్ ఎంజాయ్ ఉంటుంది అనుకుంటారు. అదంతా కాదు, చెప్తున్నా కదా, అదంతా మీ భ్రమ అంతే. అక్కడ పడే కష్టాలు కానీ దారుణాలు అంటే దారుణంగా ఉంటుంది. అదంతా డైరెక్టర్ గారు థియేటర్లో చూపించారు, నాకు చాలా బాగా నచ్చింది. హీరో పృథ్వీ అన్న నువ్వు గ్రేట్ అన్న. అంటే హీరో పర్ఫార్మెన్స్కి ఆస్కార్ వచ్చినా కానీ తక్కువే అనిపిస్తుంది. ఎందుకంటే అతను ఆ క్యారెక్టర్లో సినిమా అంటే ఇష్టం, సినిమా అంటే కష్టం, సినిమానే ప్రాణం అనుకుంటూ తన రియల్గా తన ఇన్వాల్వ్ అయిపోయి చేసింది చూడండి. అతని క్యారెక్టర్ అతను బాధపడుతుంటే మాకు బాధ వేసింది, అరే ఇలా ఎందుకు జరిగింది ఇదేంటి అని అయితే అనిపించింది. సో చెప్తున్నా కదా, ఇప్పుడున్న జనరేషన్కి ఏం కావాలంటే ఎంటర్టైన్మెంట్, ఎంజాయ్, కామెడీ, ఫన్, రొమాన్స్, ఫైటింగ్ ఇవన్నీ ఉండాలి. కానీ ఇవన్నీ లేకుండా కూడా ఒక కంటెంట్తో, ఒక నిజం ఎమోషన్తో సినిమా మొత్తం ఆడించేసి చూడండి. గ్రేట్ యాడ్స్ ఆఫ్ డైరెక్టర్ గారు. ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ కూడా చాలా అంటే చాలా బాగుంది. సో నేను ఫైనల్గా ఒకటి చెప్తున్నా, ఈ సినిమాని ఎలాంటి చూడాలంటే పిల్లలు, పెద్దోళ్ళు, పెళ్ళైన, పెళ్ళికానో, లవర్ అయినా, బ్రేకప్ అయిన, ఆఖరికి ముసలోళ్ళు కూడా ఫస్ట్ వెళ్ళి సినిమా థియేటర్లో చూడండి. అందరికి నచ్చే సినిమా ఇది. థ్యాంక్ యూ. సినిమా బాగుంది, ఎమోషనల్ మూవీ, చాలా బాగా నచ్చింది. సో పృథ్వీరాజ్ మనకి అంత బాగా తెలియకపోయినా మలయాళంలో సూపర్ స్టార్ లెక్క. చాలా మంచి కాన్సెప్ట్ సినిమాలు తీస్తాడు, చాలా మంచి సినిమాలు తీస్తాడు. సో ఈ సినిమాలో కూడా ఎమోషనల్గా చాలా బాగుంది, స్క్రీన్ ప్లే బాగుంది. మెయిన్ ఏంటంటే ఇక్కడ పల్లెటూరులో పచ్చదనంలో చెరువుల్లో ఈత కొడతా ఆనందంగా ఉండే హీరో డబ్బు కోసం ఇలా గల్ఫ్ దేశానికి వెళ్ళాలనుకొని అక్కడ మోసపోయి ఎడారిలో ఎండల్లో ఎలా కష్టపడ్డాడు, అక్కడి నుంచి తప్పించుకోవడానికి ఎలాంటి ప్రయత్నం చేశాడు, ఆ ప్రయత్నంలో ఇంకా ఎన్ని కష్టాలు పడ్డాడు, చివరికి ప్రశాంతంగా తప్పించుకున్నాడా లేడా అనేదే మెయిన్ మూవీ. పృథ్వీరాజ్ గురించి చెప్పక్కర్లేదు, పృథ్వీరాజ్ గ్రేట్ యాక్టర్, చాలా మెథడ్ యాక్టింగ్, అసలు జీవించాడనే చెప్పాలి. ఎంత కష్టపడ్డాడంటే చాలా సన్నగా అయిపోయి, మనకి సినిమాలో కూడా ఉంటుంది, సినిమా స్టార్టింగ్లో వేసుకున్న ప్యాంటే మళ్ళీ లాస్ట్లో వేసుకుంటే అంటే ఊరికి వచ్చేటప్పుడు ఆ ప్యాంటే వేసుకోవాలనుకుంటాడు, అది ఇంకా నడుము చాలా తగ్గిపోయి సన్నగా అయిపోయి ఆ ప్యాంట్ కూడా పట్టదు, జారిపోతుంటుంది. చాలా కష్టాలు, చాలా కష్టపడి చేశాడు. మేకప్ అంతా బాగుంది. ఫ్లాష్ బ్యాక్లో రొమాన్స్ కూడా బాగానే వర్కౌట్ అయింది. కొంచెం ఎక్కువ పాలే ఉంది కానీ ఫ్యామిలీతో చూడొచ్చు. వైఫ్ అండ్ హస్బెండ్ రొమాన్స్ నీట్గానే ఉంది, ఫ్యామిలీతో చూడొచ్చు. ఎమోషనల్ మూవీ, 2-3 సార్లు ఏడ్చాను కూడా, చాలా కనెక్ట్ అయింది. సో ఏంటంటే గల్ఫ్ దేశాలకు వెళ్ళే వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి, తెలివిగా ఉండాలి, ఊరికే నమ్మేసి ఎలా పడితే అలా వెళ్ళకుండా జాగ్రత్తగా వెళ్ళాలనేది సినిమా. అన్న ది గోట్ లైఫ్ చాలా ఎమోషనల్ క్యారీ చేశానండి. పృథ్వీరాజ్ వన్ మ్యాన్ షో, అలాగే ఏఆర్ రెహమాన్ గారు మ్యూజిక్ మాటకం చాలా సూపర్గా ఇచ్చారు. అలాగే అమలాపురం ఉన్న చిన్న క్యారెక్టర్ కూడా చాలా సూపర్గా ఉంది. మనం ఏంటంటే మనం ఇప్పుడున్న జనరేషన్ ఫారిన్లో వెళ్ళి మనము ఎక్కువ డబ్బులు సంపాదించుకోవాలి సంవత్సరం 2 ఇయర్స్లో అని చెప్పి ఎలా మనం తప్పు చేస్తున్నామో అలాంటిది ఇప్పుడున్న జనరేషన్ చాలా చూడదగ్గ సినిమా అండి. చాలా సూపర్ ఎమోషనల్ క్యారీ, నాకైతే చాలా ఎమోషనల్ అనిపించిందండి. ఎందుకంటే ఎంత చాలా సూపర్ అండి. ది గోట్ లైఫ్ అందరు చూడదగ్గ మూవీ అండి, ప్లీజ్ వాచ్, చాలా సూపర్ అండి. బ్రో ఇప్పుడే చూశాను గోట్ లైఫ్, నిజంగా చాలా బాగుంది. మన కుటుంబాన్ని, దేశాన్ని వెళ్ళి ఎక్కడో అరబ్ కంట్రీలో జాబుల కోసం వెళ్తే అక్కడ పడే బాధని క్లియర్గా కళ్ళతో చూపించారనమాట. చాలా అంటే చాలా పెయిన్ఫుల్ లవ్ స్టోరీ అనమాట. ఇది ఒక రియల్ స్టోరీ అనమాట. ఆ రియల్ స్టోరీని తీసుకొని డైరెక్టర్ గారు నిజంగా చాలా అసలు థియేటర్ అంతా సైలెంట్ అనమాట, అంత బాగా చూపించారు.
సో సినిమా అంతా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఏఆర్ రెహమాన్ గారు, పృథ్వీరాజ్ క్యారెక్టర్ అయితే అసలు చాలా వేరియేషన్స్ అనమాట. చాలా బక్కగా అయిపోయి ఆ హెయిర్ కానీ, సో ఎన్ని ఇబ్బందులు పడతారు, ఎంత క్రూరంగా ఉంటారనేది అరబ్ కంట్రీ వాళ్ళు చాలా చాలా ఆశలతో మనం వేరే కంట్రీకి వెళ్తాము, ఇంట్లో వాళ్ళని చూసుకోవటం కానీ లేకపోతే వాళ్ళకి డబ్బులు పంపించడానికి కానీ అక్కడ పోయిన పర్పస్ వేరు, వాళ్ళు చేపించే పనులు వేరు అనేది చాలా బాగా చూపించారనమాట. సో అందరికీ నచ్చిద్ది. ఇదిగో ఈ సినిమా చూసిన తర్వాత గల్ఫ్ కంట్రీ కాదు కదా, ఆ పేరు ఎత్తడానికి 10 తరాలు పట్టిద్ది అనమాట. అంత పెయిన్ఫుల్ స్టోరీ అనమాట. చాలా అంటే చాలా బాగుంది. అందరు థియేటర్కి వచ్చి చూడండి. గల్ఫ్లో ఎన్ని కష్టాలు ఉంటాయి, ఎంతగా ఇబ్బంది పెడతారనేది చాలా బాగా చూపించారు. సో అందరు థియేటర్కి వచ్చి చూడండి ద గోట్ లైఫ్.